మీరు బేసిక్‌గా ఎక్కడి నుంచి అసలు ఎందుకు మీరు ఈ మునగాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అనంటే ఏం చెప్తారు? మేము ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అండి. పక్కనే పల్లెటూరు వెంకటరెడ్డిపల్లి అని పల్లెటూరు. కానీ మేముండేది ఎర్రగొండపాలెం. హ్మ్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇప్పుడు మార్కాపురం డిస్ట్రిక్ట్ అయింది 1 మంత్ నుంచి. హ్మ్. అక్కడి నుంచి వచ్చాము. అయితే ఈ మునగాకు వేయటానికి కారణం కరోనా వచ్చినప్పుడు అందరిలాగా మేము గూడా కరోనా బారిన పడినాము. అదే టైంలో కొంచెం క్యాన్సర్ రిస్క్ గూడా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఈ కరోనా తిరుగుతా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు అది కొంచెం థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ వస్తుందని చెప్పారు. దానికి మెడిసిన్ ఏం లేదు. సర్జరీ చేయాల్సి ఉంటుంది. కీమో ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి చెప్పారు? నాకు. మీకు. ఓకే. యెస్. ఆ! నేను గూడా కరోనా బాధితురాల్లో. హ్మ్. హ్మ్. అప్పుడు నేను టెక్స్‌టైల్స్ బిజినెస్ మామూలుగా. హైదరాబాద్‌లో బ్రాంచ్ ఉండింది. అక్కడ ఒక 2 బ్రాంచెస్ బాగా టెక్స్‌టైల్స్‌లో బాగున్నాం. బొటిక్, హ్మ్. లేడీస్ సంబంధించిన స్టిచ్చింగ్ అని. అసలు మా ఏరియాలో ఫస్ట్ టైమ్ మేము కలకత్తా టైలర్‌ని పెట్టింది నేను 2009లోనే పెట్టాను. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా అప్పుడప్పుడే వస్తున్నప్పుడే నేను పెట్టున్నాను. హైదరాబాద్‌లో ఎక్కడుండేదండి? ఇప్పుడు గూడా ఉందండి? ఇప్పుడు తీసాము. ఇంగ హెల్త్ బాలేని తర్వాత తీసాము. ఓకే. అప్పుడు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మెడిసిన్ ఏమన్నా ఉందా అని అడిగాను. ఫస్ట్ టైమ్ నేను డెలివరీలు కూడా నార్మల్ డెలివరీ. ఒక్క టాబ్లెట్ లేకుండా 2 పిల్లల్ని డెలివరీ చేయించుకున్నాను. అసలుకి ఏమి డిసీజ్ అనేది లేదు. జ్వరం గానీ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఫస్ట్ టైమ్ కరోనా అప్పుడు అలా వినాల్సొచ్చింది. అంతకుముందు మా అత్తయ్య గారు కూడా చనిపోయారు క్యాన్సర్ బారిన పడి. ఆ చావు ఎలా ఉంటదో నేను కళ్ళారా చూసా. ఆమెను సాకినప్పుడు నేను చూసాను. ఇంక నాకు అది గుర్తొచ్చిందంతా. ఇట్లా క్యాన్సర్ బారిన పడతా ఉన్నాము అని చెప్పేసి ఒక 2, 3 గంటలు స్పృహలో రాలేదు. తర్వాత ఏం చేయాలని ఆలోచించి ఇంగ ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు సర్జరీ చేయించుకో ఎలాగైనా చనిపోతావు. హ్మ్. నువ్వు సర్జరీ చేయించుకో. బెటర్‌గా ఏమన్నా ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నా, ఏమన్నా బతికే ఛాన్స్ ఉన్నా బతుకుతావు. నువ్వు కంగారు పడకుండా సర్జరీకెళ్ళమని అందరూ మినిమం క్లోజ్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళకి చెప్పాము. అప్పుడు డాక్టర్ గారు సరే మనీ కట్టాం. సర్జరీకి మనీ కట్టినప్పుడు 2 మంత్స్ టైం చెప్పారు. ఏ ఊర్లో జరిగింది సర్జరీ? వేలూరు సర్జరీ జరగలేదు. సర్జరీకి మనీ కట్టాము. అచ్చా! వేలూరు సీఎంసీ హాస్పిటల్. ఓకే. అప్పుడు వాళ్ళు టైం చెప్పారు. అంటే గొంతులు మనం కొయ్యమన్నా గానీ ఇక్కడ కదా థైరాయిడ్. హ్మ్. కొయ్యటానికి గూడా డాక్టర్ వెయిటింగ్ లిస్ట్ ఉందక్కడ. ఓహ్! నాకేమో వాయిస్ రావట్లేదు. అంతా బొంగురు పోయినట్టు వాయిసు. థ్రోట్ గుటక వే క్యాన్సర్ ఉందని చెప్పారండి? థ్రోట్ క్యాన్సర్‌గా థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ హ్మ్. రిస్క్ ఉందని చెప్పారు. రిస్క్ కనిపిస్తా ఉంది. హ్మ్. అంటే నాకు ఇంకా మీరు బయాప్సీ చేయలేదు కదా! ఎలా నిర్ధారణ చేస్తున్నారంటే, మీ ఒంట్లో ఉన్న కొన్ని రకాల బ్లడ్ టెస్ట్‌లలో బిఎస్ఆర్ అయితేమి, యాంటీ టీపీఓ అయితేమి, పీహెచ్ లెవెల్స్ అయితేమి, చాలా బ్లడ్ టెస్ట్‌లలో ఆ బ్లడ్ టెస్ట్‌లను బట్టి మాకు సింప్టమ్ కనిపిస్తూ ఉంది. స్కానింగు, తర్వాత వచ్చేసరికి ఎంఆర్ఐ స్కానింగు, సిటీ స్కానింగ్‌లు అవన్నీ చేశారు. బట్ బయాప్సీ ఒక్కటి మనం కట్ చేసిన తర్వాతనే తీయాల్సుంటుంది. ఓకే. ఇట్లా చూసిన తర్వాత వాళ్ళు సరే నీ బాడీ ఇట్లా టెస్ట్‌లలో మాకు కనిపిస్తా ఉంది. బట్ నువ్వు ఓకే అంటే తర్వాత కీమో ఇవ్వాలి. అప్పుడు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఒకవేళ నార్మల్ వచ్చిందంటే బయాప్సీలో హ్యాపీగా ఇంటికెళ్ళిపోదురు. థైరాయిడ్ అనేది తీసేస్తాం కాబట్టి ఆ గ్లాండ్ మీరు టాబ్లెట్ ఏసుకోవాల్సి ఉంటుంది. ఇది రిస్క్ అని చెప్పారు. ఓకే అని డబ్బులు కట్టాము. అప్పుడు వాళ్ళు ఇలా యూ షేప్‌లో కట్ చేస్తాము. ఇలా ఉంటుంది. ఆ గీత కూడా ఎప్పటికి ఉంటది మీకు. జ్యువెలరీతో కట్ చేసుకోవాలి. లేడీస్ కాబట్టి చెప్తున్నాం అని డాక్టర్ ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా సరే ఓకే చేసి డబ్బులు కట్టి అప్పుడు అర్థమైంది. గొంతులు కోయటానికి గూడా 2 నెలలు టైం కావాల్సొచ్చింది. అంతమంది వెయిటింగ్ ఉన్నారు. రైట్. డబ్బులు కట్టినా గూడా సర్జరీ ఆ టైంలో అవ్వలేదు. 2 నెలలు టైం ఉందన్నారు. మళ్ళీ 2 నెలల తర్వాత మన డేట్ వచ్చినప్పుడు ఎళ్ళాను. అప్పుడు ఎయిడ్స్ టెస్టు, ఈ కరోనా టెస్టులు నార్మల్ కాబట్టి చేశారు. ఆ! అప్పుడు మళ్ళీ ఆల్రెడీ నాకు 2, 3 నెలల క్రితం వచ్చింది కరోనా. కరోనా తర్వాత ఇదంతా వచ్చింది నాకు. కానీ అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ చూపిస్తుంది. ఇంక 21 మంత్ ఆగాలని చెప్పారు. హ్మ్. అంతా డ్రెస్ ఏసారు. అంతా మత్తు టెస్టులు అన్నీ అయిపోయింది. ఇంక మార్నింగ్ చెయ్యాలి. నైటు అది తీసుకున్నారు శాంపిల్స్ కరోనా కోసం. తెల్లవారుజామున 4 చెప్పారు వచ్చి. కరోనా పాజిటివ్ కనిపిస్తా ఉంది. మీకు ఈరోజు సర్జరీ లేట్ అవుతా ఉంది. మీరు క్వారంటైన్‌కి వెళ్ళాల్సి ఉంటుందని. నేను బాగానే ఉన్నా గదా! నాకొచ్చింది 3 నెలల క్రితం వచ్చింది కరోనా. అది ఇంకా బాడీలో సింప్టమ్స్ ఉండి వాళ్ళకేమైనా కనిపించినాయేమో అని చెప్పేసి మళ్ళీ ఇంటికొచ్చేసాం. హ్మ్. అప్పుడు నేను కొన్ని కొన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా తీసుకున్న ఫుడ్ అయితేమి, వాటర్ అయితేమి, ఫాస్టింగ్ అయితేమి, న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి వనం ప్రసాద్ గారైతేమి, కాదర్వల్లి గారైతేమి, వీరమాచినేని గారైతే, మంతెన సత్యనారాయణ గారైతేమి వీళ్ళందరిని కలిసాము. హ్మ్. కలిసి చివరిగా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికెళ్ళాను. హ్మ్. ఫాస్టింగ్ చేశాను 21 డేస్. హనీ ఫాస్టింగ్ చేశాను. హనీ, వాటరు, మునగాకు తాగాను. 21 డేస్. నాకు 6th డే రోజు వాయిస్ వచ్చింది.
క్లియర్గా గుటక మింగటం అంతా అర్థమైంది. నాకు 6th డే రోజు అర్థమైంది నా జబ్బు పోయిందని. కానీ మా అమ్మగారికి అప్పుడే చెప్పా. తెల్లవారుజామున నాకు లేచినప్పుడు గుటకేయనిచ్చింది. నేను అప్పుడే ఫోన్ చేశాను, అమ్మ నాకు ఇట్లా ఉంది బాగుందంటే, సరే 21 days కంప్లీట్ చేశారని చెప్పి. అప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు సైజ్ తగ్గిపోయింది, కొన్ని రోజులు వెయిటింగ్ చేద్దామని చెప్పి అటు వెయిట్ చేసి ఒక ఫైనల్ డే ఒక 6 months తర్వాత మనీ రిటర్న్ ఇచ్చారు తగ్గిందని. నేను ఆ 21 days తర్వాత, మీకు విజయరామ్ గారు తెలుసు కదా, ఆ ఇంటర్వ్యూ రోజుకు నేను అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి నాకు మీరంటే ఇష్టం. ఆ రోజు అప్పుడు నేను తెలియకపోవచ్చు, అప్పటికి నేను ఆయన శిష్యురాలు. నేను వ్యాధి బారిన పడి ఆయన శిష్యురాలని. అన్ని నాటు విత్తనాలు, కూరగాయ విత్తనాలు, విత్తనంలోనే జీవం ఉంది. మనం చేసిన తప్పేంటి, ఎందుకు ఇలా క్యాన్సర్ రిస్కులు వస్తుంది జనాలకి, మా అత్తయ్య గారు చేసిన తప్పేంటి, తర్వాత నేను చేసిన తప్పేంటి. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత నేను లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయలే. ఆమెకి ఏదో వచ్చింది, ఆమె పోయింది అనుకున్నాం, కానీ నా దానికి వచ్చినాక తెలిసింది, ఓహో ఇది అందరికి వచ్చింది, ఇలాగే ఉంటే మనము ఆహార శైలి మార్చుకోవాలి ఖచ్చితంగా అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు టెక్స్టైల్స్ ఆపి నా కూరగాయలు నేను పండించుకోవాలిగా, ఎవరు పండించే వాళ్ళు లేరు. ముందు నాటు విత్తనాలు వేసేవాళ్ళు లేరు. సొరకాయలు ఇంత పొడుగు గాయాలి, పాలకూర ఇంత వెడల్పు ఉండాలి, ఇట్లా ఉంది మన లేడీస్. నేను కూడా ఒకప్పుడు అంతే, మార్కెట్కి వెళ్తే పెద్ద సొరకాయ తెచ్చుకుంటాను. అక్కడ 20 rupees అన్నారు అనుకోండి, పెద్ద సొరకాయ తెచ్చేదాన్ని. అప్పుడు ఆ హెల్త్ బాగాలేనప్పుడు ఈ నాటు కూరగాయలు తీసుకొని సేవ్ ఆఫీస్లో అవి వేయాలంటే నేనే రైతును కావాల్సింది వచ్చింది. అప్పుడు నేను ఆవులు తీసుకొని కొన్ని ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు మజ్జిగ, వీటితోటి కషాయాలు చేసుకుని విజయరామ్ గారి దగ్గర, కొంతమంది చాలా దగ్గర నేర్చుకున్నాను. కషాయాలు కూడా 10 మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. చిన్న కూరగాయల తోట అయినా కానీ తీసుకున్నాను. తీసుకొని కూరగాయలు అన్నీ పండుతున్నాయి, అన్నీ అన్నీ తింటున్నాము, ఆరోగ్యం బాగుంది. 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. 42 సంవత్సరాలు ఆ రోజు, 3 సంవత్సరాల క్రితము. మళ్ళీ 32లో ఎలా యాక్టివ్గా ఉన్నానో అలా ఉన్నా. అప్పుడు మా బాబు గమనించాడు ఇదంతా. ఈ కూరగాయలు అందరికి పండిద్దామమ్మా, ఎకరాలు మనం ఏం చేసుకుంటాం, ఎక్కువ వచ్చిన మార్కెట్ చేద్దాము, అమ్ముదాం, నార్మల్ రేట్కి అమ్ముదామంటే మార్కెట్కి వెళ్తే నాటు విత్తనాలు కదా, విజయరామ్ సార్ ఇచ్చే మొత్తం నాటు విత్తనాలు. ఈ సొరకాయ చిన్నగా ఉందమ్మా, మార్కెట్లో పోలేదని రిటర్న్ ఇచ్చేసారు. ఈ పాలకూర చిన్నగా ఉంది, ఈ కొత్తిమీర చిన్నగా ఉంది, ఇవి ఎవరు లైక్ చేయట్లేదు, ఇది రిజెక్ట్లో ఉన్నాయేమో, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఎక్కడ చేర్చాలి. మన ఏరియాలో చాలామంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు ఇది తినే స్థితిలో లేరు. కానీ త్రూఅవుట్ ఇండియా అంతా వెళ్తే ఎవరో ఒక దిట్టు దీన్ని తినగలుగుతారు కదా అని అప్పుడు సోలార్ డ్రైవర్ ఆలోచించాము. సోలార్ డ్రైవర్ ఆలోచించి ఆ ఎక్స్ట్రా వచ్చిన పాలకూర, చుక్కకూర, పుదీనా, ఏదైనా సరే ఆకుకూరలన్నీ తయారు చేసి డ్రై లీఫ్ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మటం అలవాటు చేసాం లైట్గా, నార్మల్ రేట్కే. అప్పుడు మా బాబు అన్నాడు, ఎక్కడికైనా మనం చేర్చగలిగేది మునగాకు ఒకటి, ఆకుకూరలే నువ్వు కాన్సెప్ట్ పెట్టుకున్నావు కాబట్టి మునగాకుని ఎంచుకుందాం. ఇన్ని ఆకుకూరలు తినేటి ఒక్క మునగాకులో నువ్వు తిని చూసావు కదా, మనం మునగాకుని ఎక్కువ బండిచ్చేసుకొని మునగాకుని అందరూ చేరుద్దాము. ప్రతిరోజు ఒక ఆకుకూర తింటున్నారు, కానీ అన్ని ఆకుకూరలు తింటేనే మంచి న్యూట్రిషన్ ఉన్నప్పుడు అన్ని ఆకుకూరలలో ఉండేది మునగాకులో ఉండింది. అందుకని మునగాకుని మనం మెయిన్ పంటగా ఎంచుకుందామని చెప్పేసి ఇప్పుడైతే 100 ఎకరాలు వేసాను. ఫస్ట్ 1 ఎకరా వేసి ఏం తెగులు వస్తున్నాయి, అవి ఎలా మనం ఈ కషాయాలకు కానీ దాన్ని ఎలా పండించాలనేది ఒక 1 year చూశాను. తర్వాత 5 acres వేసాను. మార్కెట్ చూసుకుంటూ ఎట్లా ఏంటి అనేది ఆలోచించుకుని తర్వాత 30 ఎకరాలు వేసాము. ఇప్పుడు 100 ఎకరాలు మేము వేసాము. రైతుల సహాయంతో ఇంకొక 100 ఎకరాలు, కొంతమంది మహిళా రైతులు కానీ మామూలు రైతులు కూడా అందరికి అవకాశం ఇచ్చాము. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా అందరూ లేడీస్ తోటి ఇది చేస్తున్నాను. అప్పుడు ఎలాగా తీసుకున్నారు? కషాయం రూపంలో తీసుకున్నారా లేకపోతే పొడి రూపంలో తీసుకున్నారు? మీరు ఆశ్రమంలో పౌడరే. ఎలా? ఎందుకంటే పౌడర్ వేడి నీళ్ళల్లో పౌడరు, తేనె, నిమ్మరసం. చేదుగా ఉంటుందండి కొంచెం. చేదు ఉండదండి. అదే ఇది నేను ఈరోజు మిమ్మల్ని అంజలి గారి ద్వారా అయినా జనాలకు తెలిస్తే మునగాకు చేదు ఉండదు అనే దానికోసం నేను ఇంత దూరం వచ్చాను. మీ ద్వారా అయినా తెలుస్తుందని. ఒరిజినల్ మునగాకు బిఫోర్ లీఫ్ కానీ లీఫ్ తీసుకోవాలి, కానీ ఒక పూత వచ్చిన తర్వాత, కాయ వచ్చిన తర్వాత ఆకును తీసుకోకూడదు, కాయనే తీసుకోవాలి. అప్పుడు తీసుకున్న ఆకు చేదు ఉంటుంది. తర్వాత ఎల్లో లీఫ్ వచ్చినా కూడా చేదు ఉంటుంది. గుడ్డు పురుగు, తీగల పురుగులు అన్నీ వస్తాయండి. ఇది మంచి టేస్ట్ ఉంటుంది. మీరు చేదంటున్నారు కానీ పెస్టిసైడ్స్ అన్నిటికంటే మునగాకును తొందరగా తినేస్తాయి. వాటికి తెలుసు మంచిదని. ఇది అవి తింటుంటుంది.
అవి వదిలిన మూత్రాలు అయితేమి, విసర్జనలు అయితేమి, ఏదో ఆ పురుగులు కొన్ని చనిపోయి ఉండడం రకాలు మనం ఏదైనా కషాయాలు కొట్టినా, పెస్టిసైడ్స్ కొట్టిన రైతులు వేరే మామూలుగా అట్లాంటివన్నీ కలిపి కడగకుండా పండించిన విధానంలో, కోసే విధానంలో చేదొస్తుంది తప్పితే ఒరిజినల్ మునగాకు చేదు ఉండనే ఉండదు. మొన్న విజయరామ్ సార్ వాళ్ళు తరగటూరు మనకు ఒక మీటింగ్ పెట్టారు. అందులో నన్ను గెస్ట్గా పిలిచారు. సార్ నువ్వు రావాల్సిన అవకాశం ఉంది, ఖచ్చితంగా రావాలంటే వెళ్ళా. సార్ ముందే ఒక 60 బాటిల్స్ తీసుకెళ్ళాను, మునగాకు బాటిల్. నేను వాళ్ళకి రైతులకు చెప్తుంటే ఆయన తెలుసు, విజయరామ్ సార్ తెలుసు నా మునగాకు ఎలా ఉంటుందో. ఆయన ఓపెన్ చేసి స్పూన్ తీసుకొని అందరికి పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు తీగా ఉంది ఏం కలిపారు, తీగా ఉంది ఏం కలిపారంటే అసలు ఆయన నాకంటే ఎక్కువ విజయరామ్ గారు సంతోషపడ్డారు. అరుణమ్మ చూసావా ఎలా మ్యాజిక్ జరుగుతూ ఉందో, తీపికి ఏం కలిపామంటున్నారు, మనం ఏం చెప్దాము అని అన్నారు. అంతే కదా సార్ అంటే ఆయన అన్నారు తర్వాత, ఒరిజినల్ మునగాకు ఇలా ఉంటుంది, ఇది తినాలి ప్రతిరోజు ఒక స్పూను, మన ఇంటర్నల్ జరిగే ప్రతి జబ్బును కంట్రోల్ చేసిద్దని తన వాయిస్ ద్వారా అందరికి చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత నెల రోజులు పార్సిలేషన్ సరిపోయింది నాకు. ఆయన ఆ రోజు చెప్పిన తర్వాత. ఇప్పుడు ఇంటికి ఎలా తయారు చేస్తున్నారు ఇది వచ్చేసరికి ఉదయం 6కి వెళ్తాం మేడం. నేను దీనికోసం ప్రత్యేకించి ఫస్ట్ 200 మెంబర్స్ ఎంప్లాయీస్ని తీసుకున్నాను. ఒక 2-3 నెలలు గమనించిన తర్వాత ఒంటరి మహిళలు ఎర్లీగా వస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో కొంచెం వాళ్ళ డిసిషనే కదా, ఒంటరి మహిళలు వాళ్ళే ఇంక రాజు మంత్రి ఇంట్లో, వాళ్ళు ఎర్లీగా వస్తున్నారు. ఈ భార్యాభర్తలు ఉన్నోళ్ళు, పిల్లలు, అత్త మామ కొంచెం బాధ్యత ఉన్నోళ్ళు లేటుగా వస్తున్నారు. వాళ్ళను సెకండ్ షిఫ్ట్గా పెట్టాను. ఈ ఒంటరి మహిళలు ఉన్న వాళ్ళని ఫస్ట్ షిఫ్ట్ తీసుకేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ తీస్తేనే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మేము 5:30కి అంతా లేడీస్, నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. 6 కల్లా సూర్యుడు వచ్చిందా స్టార్ట్ చేస్తాం లీఫ్ తీయటం. డైరెక్ట్గా ప్లాంట్లోంచి డైరెక్ట్గా లీఫ్ తీసేస్తాం. లీఫ్ తీసేసి గంపల్లో తీసుకొని వచ్చేసి మనం కడిగేస్తాం. కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ సెకండ్ సారి కూడా కడిగేసి అదే గంపల్లో వడబోస్తాము. వడబోసేసి సోలార్ డైర్ ఆ వడటం టైంలో, ఆ నీరు ఓడ్చే టైంలో టిఫిన్ చేసేస్తారు. టిఫిన్ చేసేసి దాన్ని సోలార్ డైర్లో పెడతారు. సోలార్ డైర్లో పెట్టినాక ప్రతి 1 అవర్కి ఒకసారి తిరగేయాలి. దాన్ని ఇంకెక్కువసేపు కింద మగ్గుతుంటుంది. మునగాకు మార్కెట్లో అమ్మని కారణం అదే. మునగాకు తొందరగా పాడయ్యే గుణం ఉంటుంది. ఎంత బాగా చేస్తుందో తొందరగా పాడయ్యే, చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లలు బాగా రోజుకు రోజుకు బెటర్ అవుతారు, అదే టైంలో వాళ్ళు సెన్సిటివ్ కూడా అవుతారు. సేమ్ చిన్నపిల్లల్లాగే సాకాలి మునగాకుని, ఇష్టంగా కూడా సాకాలి దాన్ని. నేను పోకుండా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కూడా ప్రాణం అంతా అక్కడే ఉండింది. కడుగుతున్నారు, కడగలేరా, వాళ్ళు నాకంటే బాగా చేస్తారు. ప్లాంట్ మొత్తం సీసీ కెమెరా నిఘా ఉంది. అయినా కానీ మొత్తం ప్రతి ప్లాంట్లో అణువను సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డు కూడా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా వినగలుగుతా. అయినా కానీ నా ప్రాణం అక్కడే ఉంది. అంటే ఇష్టం అనమాట అది చేయాలని, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, ముఖ్యంగా మహిళల ద్వారా దీన్ని తీసుకెళ్ళాలని ఉద్దేశం. అది ఎమ్మటెమ్మటి తిరగేస్తుండాలి. అట్లా పెట్టేస్తే మళ్ళీ కిందదంతా పాసిపోయింది. మళ్ళీ అది ఇది మిక్స్ అయినా చేదు వస్తుంది. చేదు వచ్చిందంటే మిస్టేక్ ఉన్నట్టేనండి, ఇంక రెండో మార్పం లేదు. అందుకని చెప్పి నేను అదే లేడీస్ తోటి 1 అవర్ తిరగేస్తారు. లోపల బయట 25 ఉంటే లోపల 35 ఉంటుంది వేడి. కానీ ఆ మహిళలు చాలా తీస్తూనే ఉంటారు పాపం, అంతా కట్టుకుంటారు. వేడి అంతా ఎక్కువ తగలకుండా హెయిర్కి కానీ చేతులు ఇక్కడ వరకు కవర్ చేస్తారు. జస్ట్ మౌత్కి అన్నిటి కట్టేస్తారు, ఇల్లు తిరగేస్తారు. నేనైతే వెళ్ళలేను, నేను పొలంలో తిరుగుతాను ఎండకు, కానీ ఆ సోలార్ డ్రైవర్లోకి వెళ్ళలేను. కలర్ కూడా విపరీతమైన చేంజ్ వస్తుంది ఆ వేడికి. కానీ వాళ్ళు చేస్తారు పాపం, వాళ్ళు రుణం తీర్చుకోవాలి ఎప్పుడైనా కానీ చేస్తారు వాళ్ళు బాగా. అట్లా 4-5 అవర్స్ తిరిగేయాలి దాన్ని సోలార్ డ్రైవర్లో. మామూలు పవర్లో చేస్తే 150-100లో చేస్తారు కొంతమంది, అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అందులో కూడా న్యూట్రిషన్ స్కిల్ అయిపోతాయి. దీన్ని ఒక లైట్గా 35-40 డిగ్రీ దాటకూడదు. సోలార్ డ్రైవర్ అయితే సూర్యుడు అయితే దాన్ని సెట్ చేస్తాడు. అందుకని 9కి పెడితే ఒక 12 వరకు తొందరగా నీరు తీస్తే తర్వాత నుంచి తగ్గుకుంటూ పడుతుంది. ఇది కూడా సరిపోతుంది. మార్నింగ్ 9-9:30కి పెట్టింది ఈవినింగ్ 3 కల్లా తీసేస్తాము. తీసిన దాన్ని మళ్ళీ అమ్మటే పల్వలైజర్లో పౌడర్ చేస్తాం. పల్వలైజర్లో కూడా మనం ఈరోజు పండింది కదా అని మొత్తం వేయకూడదు, అది హీట్ రాకూడదు. కోల్డ్ పల్వలైజర్స్, ఇంపాక్ట్ పల్వలైజర్స్ అంటారు వాటిని. ఒక తక్కువ హీట్ తోటి బయటకు రావాలి. ఇంత చేసినా కూడా మునగాకు అనేది లాస్ట్లో ఒక్క తప్పు జరిగినా కానీ అది మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు మన చిన్నపిల్లలకి 30 రోజులలో 29 రోజులు మనం తల్లి పాలు ఇచ్చేసి ఒక్కరోజు వదిలేసిన వాడు చనిపోతాడుగా. మళ్ళీ 31వ రోజు పాలు పట్టినా ఆ బిడ్డ బతకడు. ఇది కూడా అలాంటిది. ఒక్క రోజు కూడా అలర్ట్ గానే ఉండాలి. తప్పు జరిగినా అందులో ఉన్న న్యూట్రిషన్ స్కిల్ అయిపోతాయి.
అందులో ఒక ల్యాబ్ టెస్ట్ ఒక సొరకాయకి బీరకాయకి ఈటకు ఉందో లేదో మనకి అంత సిస్టమ్ రాలేదేమో నేను అనుకుంటున్నాను. కానీ ఒక మునగాకు ల్యాబ్ టెస్ట్ ఉంది. మనం ఒక చోట నుంచి ఒక ఆ ల్యాబ్ టెస్ట్లలో పోద్ది అది. ఇప్పుడు మన దానికి మొత్తం ల్యాబ్ టెస్ట్ 10 సార్లు చేయించినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని జాగ్రత్త ఫాలో కావాలి. అందుకని ఆ పల్వలైజర్ దగ్గర కూడా దగ్గరుండి మా బాబు పల్వలైజర్ దగ్గర ఉంటారు. రైతు పని నేను చేస్తా, బాబు అంతా ప్యాకింగ్ పల్వలైజర్ దగ్గర ఇక్కడ బాబు ఉంటాడు. అసలు కొంచెం హీట్ కలిసిన ఆపేస్తాడు. లేదు మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాను, మీకు ఒక లేట్ అయినా బాబు నైట్ 1 గంట వరకే నుండి పడతాడు. కానీ దీని ఒకవేళ కరెంటు కొంచెం లేట్ అయింది అనుకోండి, లేడీస్ కొంచెం వేద్దామన్నా కూడా వాళ్ళు వేయరు. ఒకవేళ వేద్దామని బాబు ఒప్పుకోడు. మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా చేసిన పని అంతా. డబ్బులు ఒకటి ముందు జనాలకు అది ఉపయోగపడకుండా తయారు చేసి మనం ఏం చేస్తాం దీన్ని. అమ్మ ఇంత మంచి ఉద్దేశంతో చేసింది, మనం ఎక్కడ తప్పు చేయొద్దని పల్వలైజర్లు కూడా చాలా ముఖ్యము. తర్వాత ప్యాకింగ్ కూడా దాన్ని తీసి ఏదన్నా వేరే డబ్బాలు వేసినా దానికి ఫుడ్ గ్రేడ్లోనే పెట్టాలి దాన్ని. ఒక బ్యాగ్ కానీ బాటిల్ కానీ సీసా కానీ. మేమైతే సీసాలో పెట్టాలనుకుంటున్నాం కానీ స్టోరేజ్ కష్టం అవుతుంది, పగిలే ఛాన్స్ ఉంటుంది. లేడీస్ కూడా భయపడుతున్నారు ఎక్కడ జారి పడుతుందో అని, వాళ్ళు ఒక రకమైన భయంతో. అందుకని ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ తీసుకున్నాము. ఇది 1 year వరకు ఉంటుంది. ఇందులో కలర్ చేంజ్ కావట్లేదు. వాళ్ళకి మంచి అన్ని సర్టిఫికేషన్స్ ఉన్న ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ ఎంచుకున్నాము. కంటైనర్లు కూడా అన్ని ఫుడ్ గ్రేడ్ వాటర్లో HDP కంటైనర్లో 220 GSM ఉన్న కవర్లలో పెట్టేసి దాని స్టోరేజ్ పెడతాం. ఇప్పుడు వరకైతే స్టోరేజ్ లేదండి, బాగా వెళ్తా ఉంది. కానీ ఇంకా లేడీస్కి ప్రతిరోజు ఉప్పు కారం పసుపు ఎలానో ఈ మునగాకు కూడా అలాగే నెక్స్ట్ ప్లేస్ 4వ ప్లేసు. కారం లేకపోయినా ఉప్పుతో కొన్ని తినొచ్చు, ఉప్పు కారం కలిపి పసుపు లేకుండా కూడా తినొచ్చు. పసుపు ఉప్పు కారం వేసుకొని తింటున్నాము. బట్ 4వది మునగాకు కూడా వేసుకొని వంట చేయాలి. లేడీస్కి ముఖ్యంగా తను తింటే తన కూతురు కొడుకు మనవడు మనవరాళ్ళు అందరూ బాగుంటారు. ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఏ జబ్బు రానిలే నేను. మా వాళ్ళు అందరూ అంతకుముందు కంటే మాకు ఇప్పుడు శత్రువులు ఎక్కువైనారు ఒక రకంగా చూస్తే. అంటే హెల్దీ శత్రువులు. ఎందుకంటే డబ్బులు ఉన్నోని చూసి అసూయపడే రోజులు పోయినాయి. హెల్దీగా ఉండాలి ఆ శత్రువులు ముఖ్యంగా మా వారిని చూసి ఉంటారు. నేను కొంచెం పొలానికి వెళ్తా కాబట్టి కొంచెం షైన్ తగ్గిపోతుంది. ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్స్ కూడా అదే, బాగున్నా కానీ కలర్ తగ్గిపోయినా అంటే పొలంలో తిరుగుతూ ఉంటాను. హెల్దీగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను. చాలా మంది అది గమనిస్తున్నారు. కొంతమంది కలర్, నేను బొటిక్లో ఉన్నప్పుడు తెల్లగా ఉండేదాన్ని, ఏసీ అట్లా ఉంది. కానీ జబ్బు వచ్చింది కదా, ఇప్పుడు రైతుగా మారాను. నేను కొంచెం కలర్ చేంజ్ అయ్యాను. మా పాప బాబు మనోడు అల్లుడు మా వారు అందరూ మంచి అందంగా తయారయ్యారు. అప్పుడు అందవాళ్ళు ఇంకా అందంగా తయారయ్యారు. వాళ్ళకి మా వారికే చాలా మంది శత్రువులు. బాగున్నాడు. ఈ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసిన శత్రువులు వచ్చినారంటే వాళ్ళకంత డిసీజ్ ఉందని అర్థం. టాబ్లెట్లు లేనిది నిద్రపోయే వాళ్ళు లేరు, తిన్నది అరిగి నిద్రపోయే వాళ్ళు లేరు, పడుకుంటే నిద్ర పట్టిన వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ అని రకరకాల సమస్యలతో ఉన్నారు. వీటన్నిటికి కూడా మునగాకు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది ఎంటీ స్టమక్తో తీసుకుంటే.